ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చూస్తూ ఈ 23 చాలా వేగవంతంగా జరిగిపోవటం మనం చూస్తున్నాం. మరి చివరి రోజులోకి వచ్చేసాము. 24th 23 క్రాస్ అయి 24 మనమందరం కూడా వెళ్ళబోచున్నామండి. మరి ఇంతవరకు మినిస్ట్రీలో, నా కుటుంబంలో, పరిచర్లో సహకరిస్తున్న మీలో, మీ కుటుంబాల్లో గత కాలమంతా కాచి కాపాడి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ జీవితాల్లో మంచి కార్యాలు ఇప్పటికే అనేకము జరిగించాడు. మీ వ్యక్తిగత సాక్ష్యాలు వింటున్నాను ప్రియులారా. అలాగే మీరు పొందుతున్న మేలు, మీ జీవితంలో దీవించబడ్డం మాకెంతగానో సంతోషంగా ఉంది. ప్రభు ఇంకా మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. మరి మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, అలాగే ఆర్థిక సహాయం, మరి కష్టకాలములో, శ్రమల్లో, ఇబ్బందులో ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు ప్రభు మన ప్రార్థనలు ఆలకించి ఎన్నో మేలు ఈ సంవత్సరం 23 సంవత్సరంలో కనుపాప వలె కాపాడి, నీడవలె తోడుగా ఉండి, విన్నంటుండి మన జీవితాల్లో చేసిన మేలు ఇన్నన్ని కావు ప్రియులరా. ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. వాటిని బట్టి నిజంగా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఇంకా మీ జీవితంలో అటువంటి మంచి కార్యాలు ఈ 23 క్రాస్ అయి 24 వెళ్తున్న మీ జీవితాల్లో ఇంతకు ముందున్న కార్యాల కంటే బలమైన మహిమగల కార్యాలు ప్రభు జరిగించునుగాక. మీ జీవితాలు ఇంకా నెమ్మదిచ్చునుగాక. మంచి ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయుష్, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఉద్యోగంలో, చదువుల్లో, పొలములో, పంటలో, దేంట్లో అయినా ప్రతి దాంట్లో కూడా ప్రభువు తన సన్నిధి మీతో కూడా ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మరొకసారి ప్రార్థించే ముందుకెళ్దామండి. పరిశుద్ధుని తండ్రి, రాత్రికాల సమయంలో ఫాస్టింగ్ ప్రేయర్లో, అలాగే ఆన్లైన్ ప్రేయర్లో తోడుగా ఉన్నందుకు స్తోత్రం. అలాగే నాయన, రాబోయే యొక్క కాలంలో మా కొరకు మీరు దాచి ఉంచిన మేళ్ళకై స్తోత్రం. గత కాలం అనగా 23 క్రాస్ అయి 24 వెళ్తుండగా ఇంతవరకు అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు, అవమానాలు, దుఃఖం, కన్నీరు, వ్యాధులు, సమస్యలు, వీటన్నిటి నుంచి తప్పించి, విడిపించి అద్భుతాలు చేస్తూ మా జీవితాన్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నడిపించినందుకు వందనాలు. ఇక్కడిక్కడ సంఘాలుగా కూడుకుంటున్నారు, కుటుంబాలుగా ఆరాధిస్తున్నారు. మా దేశం, మా రాష్ట్రం, మా తెలుగు ప్రాంతాలు, ఇతర దేశాలు, సర్వ లోకమంతటి మీద మీ సన్నిధి ఉంచండి అయ్యా. ఈ చివరి దినాల్లో, త్వరగా రాబోతున్న ఈ చివరి దినాల్లో ప్రభా, మీ సన్నిధి కాంతి, మీ మహిమ, మీ వెలుగు ఇంకా మా మీద అధికము చేసి మా జీవితాలు కాపాడండి. రోగులను స్వస్థపరచండి. దుఃఖంలో ఉంటున్నవారు నైనా ఈ సంవత్సరం అంతా ఏ సమస్యనైతే, ఏ కష్టాన్నైతే, ఏ ఇబ్బందినైతే చూశారో మరో సంవత్సరం చూడకుండా గొప్ప కార్యములు చేయండి, అద్భుతాలు చేయండి, స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి. కిడ్నీ సమస్య, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ అయినా, బాడీలో నొప్పులు నాయన, కీళ్ళ సమస్య తండ్రి, పక్షవాయువు, ఈ విధంగా బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్, కడుపు నొప్పి, నడుము నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా స్వస్థపరచండి తండ్రి. చక్కటి ఆరోగ్యాలతో నింపండి. నన్ను, నా కుటుంబాన్ని మీ కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు. పరిచయను ప్రేమిస్తున్న వాడిని మీ రెక్కల కింద దాచిపెట్టినందుకు స్తోత్రాలు.
వారి జీవితంలో, నా జీవితంలో మీరు చేస్తున్న మేలుకై వందనాలు. ఎవరైతే పరిచయను ప్రేమిస్తున్నారో వారి కుటుంబాలు నిండారులుగా, నూరంతలుగా, వెయ్యంతలుగా, లెక్కలేని ఆశీర్వాదాలు వారి జీవితంలో చూచినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే మాకు చేయూతనిస్తున్నారో ఆర్థికంగా, మాకు ప్రార్థిస్తున్నారు, కన్నీరు విడిస్తున్నారు, మొర్రపెడుతున్నారు, మాతో పాటు కలిసి నిలబడుతున్నారు, పరిచయను అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్నారు, వారి జీవితాల్లో, వారి కుటుంబాలు మేలైన కార్యాలు చేయండి. అలా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా టాపిక్ ఏంటంటే, కాలము గతించుచున్నది, కాలము వెడలిపోచున్నది. అయితే మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము? మరి 23, 22, 21 సంవత్సరం జరిగిపోతుంది. సంవత్సరం వెళ్ళిపోతుంది, మరొక సంవత్సరం వస్తుంది. సంవత్సరం వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది, కాలం గతిస్తుంది. కాలము నీకు ఏం మార్పు తీసుకురాదు. మరి గతించిపోయే ఈ కాలాన్ని మనం ఎవరం కూడా పట్టుకోలేము, ఆపలేము. చూస్తూ మనకెన్నో సంవత్సరాలు, అది మన వ్యక్తిగతంగా మన వెనకాల చూసినప్పుడు మన ఆయుష్ ఇంత అయిపోయిందా, పిల్లలు ఇంత పెద్ద పెరిగారా, లేదా ఈ దినములన్నీ ఇలా వ్యర్థమైపోయాయా, అనేకసార్లు మనం జరిగిపోయిన కాలాన్ని బట్టి చాలా బాధపడతాం. నిజమే పిల్లరా, చూస్తూ చూస్తూ సమయము ఏమైపోతుందంటే వెడలిపోతుంది, జరిగిపోతుంది. నీరు పారినట్టుగా, పొగ ఎగిరిపోయినట్టుగా, గాలికి పొట్టు గనక ఎగిరిపోయినట్టుగా, ఈ విధంగా సమయము ఎప్పుడు కూడా ఆగదు, దాన్ని పద్ధతి చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మన జీవితంలో కాలము వెళ్ళిపోతుంది, కాలం గతించుచున్నది, సమయం వెళ్ళిపోతుంది. వాట్ టు డూ? మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోయిన సమయాన్ని మనం తీసుకొని రాలేం, వెళ్ళిపోయిన సమయంలో మనం ఏం చేయలేము. ఒకవేళ చింతించినా తిరిగి రాదు. కానీ ఉన్న సమయంలో ఇప్పుడు మన ముందు దేవుడు ఏమైతే, ఏ అవకాశాన్ని, ఏ సమయాన్ని మనకిస్తున్నాడో దాంట్లో మనము జాగ్రత్త పడాల్సిన అవసరతలు అనేకం ఉన్నాయి. తీర్మానాలు చేసుకోవాలా. కొంతమంది వారి జీవితంలో న్యూ ఇయర్ రాగానే ఒక తీర్మానం చేసుకుంటారు. కానీ వారి జీవితంలో ఆ రోజు వరకు ఆ విన్న వాక్యమో, ఆ విన్న సమయమో, ఆ ఫస్ట్ లేదా ఆ వాచ్ నైట్ సర్వీసో విన్న తర్వాత ఏదో చేయాలని అనుకుంటారు, కానీ ఏమీ కూడా చేయరు. వారి మనసు మారదు, వారి మాట మారదు, వారి తలంపు మారదు. మనం మానకుండా మన తలంపు, మన హృదయం, మన మనస్సు, మన ఆలోచన, మన అంతరంగ స్వభావం, మన యాటిట్యూడ్, అంటే మన జీవిత విధానం మారకుండా కాలం మనకేం చేయదు. అంటే మన మాట తీరు, మన మనస్సు, మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో అనుదినం న్యూ ఇయరే, అనుదినం కొత్తదనమే, అనుదినం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మంచిది పిల్లలారా, జరిగిపోతున్న కాలం ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది, వయసు పెరిగిపోతుంది, రోజులు గతించిపోతున్నాయి, సంవత్సరాలు ముగిసిపోతున్నాయి. అయితే మన జీవితంలో కాలమును, వెళ్ళిపోతున్న కాలములో మనకివ్వబడుతున్న ఈ కాలం, ముందున్న ప్రభు మనకిస్తున్న ఈ సమయాన్ని, ఈ కాలాన్ని మనం ఏమి చేస్తున్నాం? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది పిల్లరా, కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలం జరిగిపోయాను, మనం రక్షణందకే ఉన్నామని చెప్పుదురు. చూడండి, కోతకాలం గతించుచున్నది అంటే కాలం ఏమైపోతుంది? గతిస్తుంది. గ్రీష్మకాలం జరిగిపోయింది, 21 జరిగిపోయింది, 23 కూడా జరిగిపోతుంది, 24 వస్తుంది. ఈ విధంగా స్పీడ్గా, చాలా వేగంగా ఈ కాలము అనేది ముగించబడటం మనం చూస్తున్నాం. అయితే
పోయిన సమయాన్ని మనం ఎవరము తీసుకొని రాలేము, కానీ దేవుడు తీసుకొని రాగలడు. మరి పోయిన కాలాన్ని, పోయిన సమయాన్ని అవసరమైతే తీసుకొని రాగలడు. అయితే మన జీవితంలో మనకివ్వబడిన ఈ సమయాన్ని దొంగిలించకుండా, వ్యర్థపరచకుండా, నిరుపయోగం చేయకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. అలా చేస్తే మన జీవితాలు ఎంతో ఆశీర్వదించబడతాయి. జెఫన్యా 2:1 గనక చూసినట్లయితే, సిగ్గుమాల జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయము గతించుచున్నది. చూడండి, పొట్టు గాలికి ఏమవుతుందంటే, గాలి రాగానే ఈ పొట్టంతా కూడా ఎగిరిపోతుందంట. చూస్తే నిజంగా ఎంత సమయం మనకి ఇవ్వబడ్డది, ఎంతో సమయం ఇవ్వబడ్డది. దేవుని కొరకు మనం ఏం చేస్తాం? ఆయన రాక కొరకు, ఆత్మలు, లేకపోతే ఆయన మందిరం కొరకు, ఆయన సేవలు, ఆయన మనకిచ్చిన దాంట్లో ఆ సమయంలో ప్రభు కొరకు మనం ఏం చేస్తాం? దేవుని కొరకు ఏం చేస్తాం? కాలము ఏమైపోతుంది? గతించుచున్నదంట. సమయము గతించుచున్నది, వెళ్ళిపోచున్నదంట. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో కాబట్టి సమయము గతించుచున్నది కరెక్టే. ఇప్పుడు నీకు ఇవ్వబడిన, నాకు ఇవ్వబడిన ఈ 2023 జరిగిపోయి 24 కూడా వస్తుంది. ఇవ్వబడుతున్న మన సమయములో మనము కొన్ని తీర్మానాలు చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. కొంతమంది చూడండి, ఈ మాట తీరు మారదు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. బంధాలు, అనుబంధాలు మరి ఏమైపోతాయి అంటే తెగిపోతాయి. మరి అది కుటుంబమే కావచ్చు, అది సంఘమే కావచ్చు, అది స్నేహమే కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు. అంటే మన మనస్సు అనేది, మనస్సు మారి నూతనం అవ్వటం వల్ల రూపాంతరం పొందమంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. అంటే ఎవ్రీడే, అంటే ప్రతిరోజు కూడా ఏమవ్వాలంటే మన మనస్సు మారాల, మన మాట మారాల. చూడండి, కొందరు కోపించు మాట, కొందరు నొప్పించు మాట, కొందరు ఉట్టిగే ఫీల్ అవుతారు, ఊరికినే. కొందరు మనసులో పెట్టుకుంటారు, గత జీవితంలో ఎవరో ఏదో చేశారు, ఏదో మనకి హాని తలపెట్టారు, బాధ కలగ చేశారు, మరి అంతే కంటిన్యూషన్, దాని అలాగా ఉంచుకొని వెళ్తూ ఉంటారు. అప్పటికప్పుడే ఈ రోజే మర్చిపోలే, నిన్నటిది ఈ రోజుకి మళ్ళీ తీసుకొని రావద్దు. ఇదే మన జీవితాన్ని ఆశీర్వదించకుండా ఆటంకపడుతుంది, అభిషేకం చూడకుండా చేస్తుంది, దేవుని కార్యాలు పొందకుండా చేస్తుంది. అయితే ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో కాలము గతించుచున్నది. కోతకాలం అయిపోయిందంట, గ్రీష్మకాలం జరిగిపోయిందంట. అయితే ఇప్పుడు నీకివ్వబడిన ఈ సమయం, ముందున్న నీ సమయాన్ని నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్త చేసుకున్నప్పుడు కోల్పోయిన సంవత్సరాల ఇదిని కూడా నువ్వు తీసుకుంటావు. అందుకే ఇక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక చూస్తే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. అంటే జ్ఞానము లేని వారు వారి సమయాన్ని దుర్వినియోగం చేశారు. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, వాక్యం వినకుండా, దేవునితో గడపకుండా, ఇవ్వబడిన ఒక తలాంతులు ఉపయోగించకుండా, ఇవ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, రకరకాలుగా అజ్ఞానంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇంకా దేవుడు చేతులు చాపి చూస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ అంటాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలా. ఒకవేళ ఈ 23 నువ్వు సద్వినియోగం చేసుకోలేదా, 24 నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఇంక కొంచెం అవకాశం ఇస్తున్నాడు. అంటే ప్రభువు కొరకు నువ్వేం చేయాలో ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే అది ప్రభువుకై సద్వినియోగం చేసుకోవాలా. పనులు చేసుకోదా, చేసుకో. డ్యూటీకి వెళ్ళదా, వెళ్ళు. ఉద్యోగానిక, ఒకవేళ టీచర్ జాబా, లేదా ఇంకొక జాబా, ఇంకొకట ఎనీథింగ్, వ్యాపారమా, కొట్ట, పొలమా, లేకపోతే చేతి పనా, లేదా ఒక కూలియా, ఎనీథింగ్, ఏదైనా కానీ నువ్వు వెళ్తున్నావు. అయితే సమయమును పోనీయక
సమయం పోతుంది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇక్కడ పోనీయొద్దంటున్నాడు ప్రభు. సమయమును పోనీయక, నీకు ముందుంది ఒక సమయం, దాన్ని పోనీయొద్దంట. పోనీయక సద్వినియోగము చేసుకోవాలా. అజ్ఞానుల వల్ల కాక, అంటే జ్ఞానము లేనివారు, గ్రహింపు లేనివారు, ఆలోచన లేనివారు వారి సమయాన్ని ఏం చేస్తున్నారంటే అజ్ఞానముగా గడుపుకుంటున్నారు. ముచ్చట్లని మరి వ్యర్థపరుస్తూ సినిమాలని, సీరియళ్ళని, లోకమని, లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం, పడుకోవటం, నిద్రించటం. ఎంతో కాలం ఉంది, అయితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. ఇక చూడండి, సోమరి చీమల వద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అంటాడు. చీమలు చూడండి, న్యాయాధిపతి లేకున్నా ఒక క్లైన్గా, క్రమముగా నడుస్తూ ఉంటాయి. అంటే అవి ఎండాకాలము సమకూర్చుకుంటున్నాయి, వర్షాకాలము చక్కగా కూర్చొని తింటున్నాయి. అంటే సమయాన్ని ఆ చిన్న జీవులు, జ్ఞానము లేని ఆ జీవులు జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాయి. మరి దేవుని స్వరూపంలో ఉన్న మనము, దేవుని కలిగిన మనం, దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనము, అంటే దేవుని ఆత్మతో మరి యేసు ప్రభుని కలిగి ఉన్నామని చెప్పుకొని ఇంకా పాత జీవితాన్ని జీవిస్తున్నాము. పాతది నీలో వెళ్ళిపోవాలా. చాలాసార్లు ఇదే ప్రాబ్లం. పాతది వెళ్ళిందండి, పాతది వెళ్ళిపోదు వారి జీవితం నుంచి. అదే జీవితం, అదే తలంపు, అదే అసూయ, అదే ద్వేషం, అదే కోపం, అదే మత్సరం, అదే కుళ్ళు, అదే మాట తీరు, మాట మారదు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన బంధాలను తెంచివేస్తున్నాయి. ప్రేమ, సమాధానం, సంతోషాన్ని కలగకుండా చేస్తున్నాయి. అంటే గతించిపోతున్న ఈ కాలమును, మనకివ్వబడుతున్న కాలమును, ఈ గతించిపోయిన దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్త పరచుకోవాలా. 2 కొరింథీయులు 5:17 చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందునిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత స్వభావం గతించాల, పాత తీరు, ఆ మాట, ఆలోచన విధానం, ఆ థింకింగ్, ఆ నేచర్, పాతవి ఏమైపోవాలంటే గతించిపోవాలా. ఇక్కడ అంటున్నాడు, పాతవి గతించనిదిగో కృతవాయను. అవును, క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, నూతన న్యూ క్రీచర్, నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో కృతవాయను. అవును ప్రియులారా, ఇలా చూస్తున్న మనందరి జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో ఇంకా పాతది ఏమైనా ఉందా? అందుకే పాత పులిసిన పిండి మంచి పిండిలో వేస్తే ముద్దంతా పులియ చేస్తుంది. ఇంకా ఈ సంవత్సరంతో నీ జీవితంలో ఏదైతే ఇంకా పొరపాట్లు ఇంకా కంటిన్యూషన్ అవుతున్నాయో, నీ జీవితాన్ని ఆ గ్రేట్ అనాయింటింగ్, ఆ గ్రేట్ పవర్, ఆ గ్లోరీలోకి వెళ్ళకుండా, అభిషేకం తాకబడకుండా, ఆ రెవల్యూషన్ చూడకుండా, ఆ దివ్య సన్నిధి అనుభవించకుండా నీ జీవితాన్ని పాతది పాడు చేస్తుంది. తీసివేయాల, పారవేయాల, దాన్ని దూరపరచాల. అంటే నీ జీవితంలో ఏదైతే పాతదుందో నీ మనస్సులకెళ్ళి తొలగించాలా, నీ హృదయ ఆలోచనలకెళ్ళి, నీ మాటలకెళ్ళి తీసేసేయాలా. ఇప్పుడే మన బంధాలు, మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అందుకే కొత్త తిత్తులు కొత్త ద్రాక్షరసం పోస్తారంట. మరి పాత తిత్తులు కొత్త ద్రాక్షరసం పోతే అది పిగిలిపోతుందంట. అంటే నీ జీవితంలో ఇంకా ఆ న్యూ వైన్, ఆ నూతనమైంది నీలోకి రావాలంటే నీ పాత స్వభావము, పాత ఆ నేచర్ విడిచిపెట్టాలా, తీసివేసుకోవాలా, ఒక తీర్మానం చేసుకోవాలా. ప్రభా, కాలము గతించిపోయింది, 23 అంతా కూడా అయిపోతుంది నాయన. ఇలాగ చెప్పుకుంటూ పోతే గతం గతహ అంటాం. అప్పుడప్పుడు అయిపోయింది అంటాం. ఇప్పుడు అయిపోయిందాన్ని ఏం చేస్తాం? ఏం చేయలేము. అయిపోయిన కాలాన్ని నువ్వేం చేస్తావు? అయిపోయిన కాలాన్ని కూడా తీసుకొస్తాడు, అది వేరే సంగతి. అందుకే 10 మెట్లు దిగిపోయినా 10 మెట్లు మళ్ళా వెనకకు వచ్చేలాగా ఇస్కి యొక్క జీవితంలో చేసే కాలము తీసుకురాగలడు. ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకోవటం ప్రారంభిస్తామో
యూస్ యువర్ టైం. నీ సమయాన్ని ఎప్పుడైతే నువ్వు సద్వినియోగం చేసుకోవటం ప్రారంభిస్తావో, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకుని రాగలవు ప్రియులారా. మరలా అంటున్నా, ఈ లైవ్ చూసిన మీ అందరి జీవితంలో అవును పాతవి గతించుచున్నవి, అయితే మనకివ్వబడిన ఈ సమయములో సద్వినియోగము చేసుకుందామా? ప్రార్థనలో, స్తుతించట్లో, గాస్పుల్ చేయట్లో. మరి నా చిన్నప్పుడు, నా యవ్వన కాలం, నేను దేవుని అంగీకరించినప్పుడు ముందు చిల్డ్రన్స్కి చెప్పాను, చిన్నపిల్లలకి చెప్పాను, తర్వాత గాస్పుల్ చేశాను, ట్రాక్స్ పెంచాను, సైకిల్ మీద దూర ప్రాంతాలకు వెళ్ళాను, తర్వాత లారీలో, బస్సులో, బస్ స్టాండ్లో నిలబడి స్వార్థ చేశాను, తర్వాత స్వార్థ కూటాలు, తర్వాత చర్చి. ఈ విధంగా ప్రతిరోజు ఈ సంవత్సరం అయితే మరి ఒక పూర్తి నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఈ 23లో 12 గంటలకు, 3 నుంచి 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, ఎవ్రీ వీక్ ఆన్లైన్ ప్రేయర్. ఇలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చూస్తున్నాను. ఎప్పుడైతే అలా చేస్తున్నానో నా జీవితంలో దేవుని కార్యాలు చూస్తున్నాను. నీ జీవితంలో కూడా అలా చేస్తావా? ఇంకా ఆత్మలో వెదుగుతావు, దీవించబడతావు, నెమ్మది పొందుతావు, బలమైన కార్యాలు చూస్తావు, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు పొందుతావు. ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో రిస్టోర్ అవుతుంది నీ జీవితంలో. తిరిగి దాన్ని తెచ్చుకోగలవు ప్రియులారా. అవును, దేవుడు అటువంటి బలమైన కార్యాలు చేయగలడు. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు అటువంటి కార్యాలు చేయనుగాక.